సీజేపీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించిందని చెప్పాలి. నిన్న అభిజిత్ దీప్కే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా క్యాబోల్తే పబ్లిక్ అనే పేరుతోటి అనే నినాదంతో అడుగులు వేస్తామని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే సీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే అభిజిత్ దీప్కే ప్రకటించినట్టుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజలకి ఏవైతే సమస్యలు ఏర్పడుతున్నాయో వాటిపైన పోరాడే విధంగా ఈ క్యాబోల్తే పబ్లిక్ అనే పేరుతోటి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా సెప్టెంబర్ 1 నుంచి ఈ పర్యటన అయితే ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం అయితే మొదలు కాబోతుందని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. అందుకు గాను నిన్న భవిష్యత్ కార్యాచరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మీటింగ్ కూడా పెట్టారు. కోర్ కమిటీ మీటింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి, అదే విధంగా సీజేపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి, ఆ సభ్యత్వం కోసం కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. అయితే ప్రజల సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అవినీతికి పాల్పడుతున్న వారిని ఉక్కుపాదం మోపే విధంగా వారిని ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరి సమస్యలకు సంబంధించి, పబ్లిక్ సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇటు అభిజిత్ దీప్కే పాటు అదే విధంగా అతని కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి, క్యాబోల్తే పబ్లిక్ అనే పేరుతోటి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి, అందులో భాగంగానే ఇప్పటికే జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి నిరసనలు కావచ్చు, ముఖ్యంగా పేపర్ లీకేజ్ విషయంలో స్టూడెంట్స్ నిరసన ఏదైతే చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరికి వెళ్తాము, ప్రతి ఒక్క ఇంటికి వెళ్తామని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు సీజేపీ పార్టీకి సంబంధించి సభ్యత్వం తీసుకోవడానికి కూడా అందరూ ముందుకు రావాలని చెప్పేసి, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గతంలో సీజేపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే చేశారో, అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, చాలా వరకు కూడా నిరసనలు చేయడం, ఆ తర్వాత ప్రొటెస్టర్స్ మీద లాఠీ చార్జీలు అనేవి జరగడం. అయితే ముఖ్యంగా ఏదైతే అజెండాగా పెట్టుకున్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా వాళ్ళు ముందుకి సాగారని చెప్పాలి. అందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సీజేపీ పార్టీ కార్యాచరణ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారని చెప్పాలి. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 నుంచి కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి క్యాబోల్తే పబ్లిక్ అనే పేరుతోటి ముందుకైతే వెళ్తున్నారు. ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అవినీతికి పాల్పడుతున్న వారిని, అదే విధంగా ఈ విద్యా విధానంలో మార్పులు తెచ్చే విధంగా పబ్లిక్ కి సమస్యలు ఏమున్నా సరే ప్రతి ఒక్కటి తెలుసుకొని అవి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి, పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే సీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కోర్ కమిటీలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా కమిటీ మెంబర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కమిటీ మెంబర్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పని చేయాలని చెప్పేసి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఈ క్యాబోల్తే పబ్లిక్ అనే పేరు ఏదైతే నినాదంగా తీసుకున్నారో అది ఖచ్చితంగా ముందుకు సాగే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజల సమస్యలే అజెండాగా, ప్రజల సమస్యలే ధ్యేయంగా, వాటిని పరిష్కరించే దిశగానే మా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రెసెంట్ ఈ నెల మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 1 వరకు ఈ కార్యాచరణకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసుకొని, దానికి సంబంధించి ఆ తర్వాత ఈ క్యాబోల్తే పబ్లిక్ అనే పేరుతోటి నినాదంతో కార్యక్రమానికి సంబంధించి ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు ముందుగానే సభ్యత్వాన్ని పొందుపరచుకోవాలని చెప్పేసి, సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది అభిజిత్ దీప్కే. అదే విధంగా జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ కి సంబంధించి వాటికి సపోర్ట్ గా కూడా మేము వెళ్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా సీజేపీ పార్టీ నుంచి ప్రజల సమస్యలే అజెండాగా తీసుకుంటామని చెప్పేసి, ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా సీజేపీ పార్టీ ప్రజల వరకే ఉంటుంది, రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా అడుగులు వేయదు, రాజకీయ పార్టీకి సపోర్ట్ ఉండదు. అదే విధంగా మేము కూడా రాజకీయంలోకి వెళ్ళమని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా సీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, మరి ఇంకా ఎలాంటి అడుగులు వేస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుందనే క్వశ్చన్ మార్క్ తోటి చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు
తెరవేసింది. అలాంటి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆన్సర్ అయితే దొరికిందని చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే అని ఎప్పుడైతే అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా దీనికి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. అలాంటి భవిష్యత్ కార్యాచరణనే ఇప్పుడు క్యా బోల్తే పబ్లిక్ అనే పేరుతోటి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా మెంబర్స్ గా ఉండేలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విభాగాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1 నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము, సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి అభిజిత్ దీప్కే అయితే మాట్లాడడం జరిగింది.